అన్నమయ్య జిల్లాలోని రాజంపేట మున్నూరు బైపాస్లో అక్రమంగా తరలిస్తున్న చౌక బియ్యాన్ని మున్నూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారంతో కడప నుంచి నెల్లూరుకు అక్రమంగా తరలిస్తున్న సుమారు 10 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సిఐ ఎస్ఎం అలీ తెలిపారు. మినీ లారీని సీజ్ చేసి 2 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ప్రభుత్వ రేషన్ బియ్యంను అక్రమంగా రవాణా చేస్తున్నారని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ రాగా నేను మా సిబ్బంది వెళ్ళేసి కడప తిరుపతి బైపాస్ రోడ్ నందు మన్నూరు గ్రామ పరిధిలో వెళ్ళి వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక మినీ లారీలో ప్రభుత్వ రేషన్ బియ్యం పోతుందని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దానిపైన మనము ఇమీడియట్గా మా సిబ్బంది మేము ఆపి చెక్ చేయగా 2 వ్యక్తులు డ్రైవరు ఒక క్లీనర్ ఉన్నారు. వెంటనే ఆ వాహనం తనిఖీ చేస్తే దాంట్లో మనకు ప్రభుత్వ రేషన్ బియ్యం దొరికింది. వెంటనే అక్కడ ప్రభుత్వ బియ్యం సంబంధించి దాన్ని పంచనామా రాసి 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది.